వికృతమైన భాష, దిగజారుడు వ్యాఖ్యలు, క్షమించరాని కామెంట్లు, అడ్డగోలు ఆరోపణలు, బరితెగించిన భావజాలం, సభ్య సమాజం సహించలేని భావదారిత్ర్యం, జుగుప్సకర మార్ఫింగ్లు, వావి వరసలు లేకుండా ట్రోలింగ్లు, ఫేక్ ఫోటోలతో ఎడిటింగ్లు, వీటన్నింటికీ కలిపి ఒక పేరు పెడితే దాని పేరే ఐటీడీపీ. ఐసిస్ సంస్థ ఉగ్రవాదులను తయారు చేయటంలో ఎంత ఫేమస్సో ఈ ఐటీడీపీ ఉన్మాదులను తయారు చేయటంలో అంతే ఫేమస్. మహిళలను కించపరచటం, ఆడబిడ్డల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటం, ప్రత్యర్థుల కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని హననం చేయటమే ఈ ఐటీడీపీ టార్గెట్. వీరి పైశాచికత్వానికి ఇప్పుడు అధికార మదం తోడయ్యింది. అంతే, తోడేళ్ల కంటే ఘోరంగా మహిళలను వేధిస్తున్న ఈ ఐటీడీపీ సోషల్ సైకోల తీరుపై ఏపీలో ప్రతి మహిళ మండిపడుతోంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం యాంటీ సోషల్ ఎలిమెంట్ గా రూపాంతరం చెందింది. నారా లోకేష్ కనుసన్నల్లో నడిచే ఐటీడీపీ ఆంధ్రప్రదేశ్ లో మహిళల పాలిట ఐసిస్ సంస్థలా మారింది. పైశాచిక మనస్తత్వం ఉన్న వారిని ఏరి కోరి ప్రత్యేకంగా తర్ఫీదిచ్చి మరి సోషల్ మీడియాలో వదులుతోంది ఐటీడీపీ సోషల్ మీడియా విభాగం. డబ్బులిచ్చి, జీతాలిచ్చి, పదవులిచ్చి మరి ఉన్మాదాన్ని పెంచి పోషిస్తోంది. ఆ ఉన్మాదం వెర్రితరలు వేసి రోజు రోజుకి శృతి మించిపోతోంది. పైశాచికత్వానికి ఇప్పుడు అధికార మదం, ఎవ్వడు ఏం చెయ్యలేడన్న అహంకారం తోడై విచ్చల విడిగా తల్లి చెల్లి అన్న విచక్షణ కూడా మరిచిపోయి రెచ్చిపోతున్నారు ఐటీడీపీలోని కొందరు సోషల్ సైకోలు. ఇలా తయారైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల అరాచకాలు రోజు రోజుకు శృతి మించిపోతున్నాయి. విపక్ష నేతలు వారి ఇళ్లలో ఆడవాళ్లు, చిన్నారులను సైతం వదలకుండా అసభ్యకర పోస్టులు, మార్ఫింగులు, బూతులతో రెచ్చిపోతున్నారు. అక్రమ సంబంధాలు అంటగడుతూ రాయలేని భాషలో చెలరేగిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనలో ఓవైపు రెడ్ బుక్ తో అరాచకాన్ని సృష్టిస్తే, సోషల్ మీడియాలో ఈ ఎల్లో సైకోలతో అరాచకాన్ని సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అతి సామాన్య కార్యకర్తల వరకు అందరినీ టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఈ ఐటీడీపీలోని కొందరు సైకోలు ఇప్పుడు మరింత శృతి మించిపోయి బూతులతోనూ, అబద్దాలతోనూ, మార్ఫింగులతోనూ విశృంఖలంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకుల ఇంట్లోని మహిళల కోసం, పార్టీలోని మహిళా నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల కోసం ఉచ్చం నీచం మరిచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం అసత్య ప్రచారం చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద, మహిళా కార్యకర్తల మీద, నాయకుల మీద సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మీరు మాట్లాడేటువంటి మాటలు చాలా దుబుత్సాకరంగా ఉన్నాయి. మా మాజీ మంత్రుల మీద, మాజీ శాసనసభ్యుల మీద ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా, కనీసం ఆ మాటలు కూడా మాట్లాడలేనటువంటి అంత చండాలమైన మాటలు ఒక పెయిడ్ ఆర్టిస్టులను కూర్చోబెట్టి ఈరోజు హైదరాబాదు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటిది ఇదే. దాదాపుగా 12 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి, కిరణ్ గాడ్ లాంటి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి మా పార్టీ నాయకుల మీద మీరు చేస్తున్నటువంటి ప్రచారం చాలా బాధాకరం. ఇదే విధంగా మీరు పునరావృతం చేస్తే ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీ విరుద్ధంగా మీరు ప్రవర్తించే విధంగా మేము ఒక్కసారి బరి తెగిస్తే మీరు రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. కనీసం మీ నాయకులు మీరు కూడా తలెత్తుకునేటువంటి పరిస్థితి కాదు. ఇది సభ్య సమాజం చాలా గుబుత్సాకరమైన పద్ధతి. వీటిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసుల స్టేషన్లో కేసులు పట్టి న్యాయపరంగా కోర్టులకు వెళ్లి వాళ్ళ కోర్టులు కూడా ఈడుస్తాం. టీడీపీ నాయకుల ఇళ్లలో మహిళలున్నారు, వారికి కుటుంబ సభ్యులున్నారు. అలాంటి కుటుంబాలే అందరికీ ఉంటాయన్న విచక్షణ, వివేకం మరిచి ఉన్మాదంతో ఇష్టానుసారంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఐటీడీపీ పైశాచికత్వానికి, అరాచకానికి ఇప్పటికే ఎంతో మంది ఆడపిల్లలు, మహిళల జీవితాలు నాశనమైపోయాయి. గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి అనే బీసీ పేద మహిళ జీవితాన్ని బలి తీసుకుంది ఈ సైకో ఐటీడీపీ. గీతాంజలి గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇళ్ల పట్టా పొంది, అమ్మ ఒడి పొంది, తన కుటుంబానికి మేలు జరిగిందన్న ఆనందాన్ని వ్యక్తం చేసిన పాపానికి ఈ ఐటీడీపీ ఉన్మాదులు ఆమెను చంపేశారు. ఆమెను మానసికంగా వేధించి, బూతు మెసేజ్లు, ఫోన్లు చేసి బండబూతులు తిట్టి ఆమెను ఏడిపించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు. ఈ ఐటీడీపీ సైకోలకు చిన్నారులపై కూడా జాలి, దయ లేవు. 2 నెలల కిందట దేవిక అనే 8 ఏళ్ల చిన్నారి విజయవాడలో వైఎస్ జగన్ ను మండు టెండరు సైతం లెక్క చేయకుండా ఎదురు చూసి మరి తన అభిమానాన్ని చాటింది. వైఎస్ జగన్ ని కలవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆ చిన్నారి పసినవ్వులను చూసి ఐటీడీపీ సోషల్ సైకోలకు పైశాచికత్వం పడగవిప్పింది.
అంతే, ఆమె తల్లిని కూడా మార్చేసి నీచాతి నీచంగా ట్రోల్ చేశారు. తమ ఇంట్లో ఉన్న ఆడబిడ్డల్లాంటి ఆడబిడ్డే ఈ 8 ఏళ్ల చిన్నారికి అసలు రాజకీయంతో ఏం సంబంధమన్న విచక్షణ కూడా మరిచిపోయి ఐటీడీపీ రెచ్చిపోయింది. అలానే మాజీ మంత్రి ఆర్కే రోజా పైన, ఆమె కుమార్తె పైన కూడా వ్యక్తిత్వ హననం చేస్తూ నిత్యం తప్పుడు ప్రచారాలు, ఫేక్ ఫోటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారు. మాజీ మంత్రి విడదల రజనీ పైన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అసభ్యకరంగా, అవమానకరంగా పోస్టులు పెట్టి ట్రోల్ చేసి పైశాచికత్వాన్ని ప్రదర్శించింది ఐటీడీపీ. వాటిని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. నిన్నగాక మొన్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువుల అమ్మాయి కుటుంబంతో కలిసి ఉన్న వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ తప్పుడు బంధాలను అంటగట్టే ప్రయత్నం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం, ఇతర కుటుంబ సభ్యులే టార్గెట్ గా అసభ్య పదజాలం వాడుతూ వీడియోలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. ఈ విశృంఖల ఐటీడీపీని, అందులోని సోషల్ సైకోలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిత్యం ప్రోత్సహిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. అధికారం ఉంది కదా అని చెప్పని అధికార మదంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ఒక కుటుంబ సభ్యుల్ని చిల్లర చేస్తలు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే ఇలాంటి లోఫర్లు మాట్లాడుతున్నారు. చూడండి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఈరోజు ఇలాంటి నీచంగా వాళ్ళందరి గారు మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు ఎపిసోడ్ తో ఈ అరాచకం మొదలైంది. ఆ రోజుల్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఆయనకు బట్టలిప్పి మరి రామోజీరావు చేత ఈనాడు పత్రికలో కార్టూన్లు వేయించి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతిపై బురద జల్లించి చంద్రబాబు వ్యక్తిత్వ హననానికి పాల్పడి అధికారాన్ని లాక్కున్నారు. అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఐటీడీపీ రూపాంతరం చెంది జుగుప్సాకరంగా తప్పుడు ప్రచారం చేస్తోంది. కేవలం చంద్రబాబును భుజానికెత్తుకుని లోకేష్ ను ప్రమోట్ చేసుకునేందుకు ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం చేయటమే వీరి పని. అందులో భాగంగా గిట్టని వారిపై క్యారెక్టర్ అసాసినేషన్ కు పాల్పడుతూ ఇష్టారీతిన మాట్లాడటం అలవాటు చేశారు. ప్రెస్ మీట్లలో, ఎల్లో టీవీల డిబేట్లలో ఒక ఆర్గనైజ్డ్ గా విష ప్రచారం మొదలు పెడతారు. అప్పటికి కసి తీరకపోతే ఇక బూతుల పర్వం మొదలు పెడతారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వేదికగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులకు పదును పెడతారు. సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ సోషల్ మీడియా సైకోలు మాత్రం చెలరేగిపోతుంటారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోగానే తన సైకోలను పురిగొల్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, కుమార్తెలపై కూడా ఫోటోల మార్ఫింగులు, అసభ్యకర రీతిలో కామెంట్లతో బూతులు తిడుతూ పోస్టులు పెట్టించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగానే ఐటీడీపీ అనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా ఈ వ్యవహారాన్ని చంద్రబాబు, లోకేష్ దగ్గరుండి నడిపించారు. తప్పుడు సంప్రదాయానికి బీజం వేశారు. రాయలేని భాషలో జుగుప్సాకర రీతిలో పోస్టులు పెట్టించారు. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి జిల్లాలోనూ చంద్రబాబు ఎల్లో సోషల్ సైకోలను తయారు చేశారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబం, వైఎస్ఆర్సీపీ నేతలు వాళ్ల ఇళ్లలోని ఆడవాళ్లపై యూట్యూబ్ ఛానళ్లలో ఇష్టారాజ్యంగా మాట్లాడిస్తారు. ఆ వీడియోలను టీడీపీ సోషల్ మీడియా ప్రమోట్ చేసి వైరల్ చేస్తుంది. ఇవి కాకుండా టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎక్కువ రీచ్ ఉన్న అకౌంట్ల నుంచి అసభ్యకర మార్ఫింగ్ ఫోటోలను పోస్టులు చేస్తారు. ఇలా టీడీపీ సోషల్ మీడియా ఒక ఆర్గనైజ్డ్ అరాచక శక్తిగా మారిపోయింది. సీమరాజా, కిరాక్ ఆర్పి, యష్ బొడ్డులూరి, స్వాతిరెడ్డి, మన ప్రకాశం, ఊకో కాక, స్వాతి కాకర్ల, సంగా తేజస్విని, ఖైదీ నంబర్ 6093, పీకే తుఫాన్, జస్ట్ ఏ థాట్, దీపక్ పిఎస్పీకే, సుజిత్, దమ్ మసాలా, పూర్ణ కోవూరి, ఇలా లెక్కలేనన్ని నకిలీ ఫేస్బుక్ ఖాతాలు, యూట్యూబ్ ఛానళ్ల పేరుతో లక్షలాదిగా తప్పుడు పోస్టులు క్రియేట్ చేస్తూ వాటిని ప్రచారం చేస్తున్నారు. రోజుకి ఒకరిని టార్గెట్ చేస్తారు. ముఖ్యంగా మహిళల్ని, చిన్నారులను టార్గెట్ చేయడమే ఈ సోషల్ సైకోల టార్గెట్. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అడ్డగోలుగా కేసులు పెట్టి రెచ్చిపోయే ప్రభుత్వం, పోలీసులు ఈ ఐటీడీపీలోని సోషల్ సైకోల జోలికి మాత్రం పోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల ఎస్పీలకు ఫిర్యాదు చేసినా, ఆడవాళ్లపై అసభ్యంగా పోస్టులు పెట్టినట్టు ఆధారాలు ఇచ్చినా ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఖాకీలు మహిళల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ
వేధిస్తూ అసభ్యంగా కించపరుస్తున్న ఐటీడీపీ శైలి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.